అండి బాగున్నారా అందరూ? ఏమండి ఇప్పుడు నేను రాగి మాల్టోవా చేస్తాను. చక్క తాగొచ్చండి, బాగుంటుంది. రాగి పిండితో చేస్తాడండి. ఫస్ట్ 2 గ్లాసులు వాటర్ పోస్తాను. టేస్ట్ కోసమండి కొంచెం చిటికెడు ఉప్పు చూడండి, చిటికెడు వేసానండి అంతే. పంచదార అండి, మనం ఎంత తీపి తాగితే అంత వేసుకోవచ్చు. నేను 5 స్పూన్లు వేస్తున్నానండి, మేము అట్లా తాగుతాము. మాకు అంత తీగా ఉంటేనే బాగుంటుందండి, చక్క పాయసం లాగా. ఎవరిష్టం వాళ్ళది కదండి, మీరు ఇంకా తగ్గించన్నా వేసుకోవచ్చు. ఇంకోండి ఇట్లా ఎసరు తెలియంది కదా, నేను ఒక 2 స్పూన్లు ఇట్లా వేసి వాటర్ పోసి కలిపి పెట్టుకున్నానండి. చక్కగా ఉండకట్టకుండా ఉంటుంది. డైరెక్ట్గా మనం పొడి వేయకూడదండి అలా పిండి. ఇంకోండి ఇలా చక్క తెలుతూ ఉంటుంది కదా. పాలు పోస్తున్నానండి. ఇట్లా ఒక 10 నిమిషాలు ఇలా చక్క ఉడికితే చాలు. పాలు పోస్తారండి, లేదంటే ఉప్పు వేసుకుని కూడా మజ్జిగ పోసుకుంటారు, ఎండలకి మంచిదని. నేను పంచదార వేసి ఇలా పాలు పోస్తున్నానండి. చక్క రాగి మాల్టోవా అంటారు దీన్ని. చాలా చాలా బాగుంటుందండి, మంచి హెల్దీ కూడాను. ఈ ఎండలకి మనకి గ్లాస్లో పోసుకుని చక్క తాగడమేనండి, చాలా బాగుంటుంది. ఇంకోండి అయిపోయింది రాగి మాల్టోవా. ఎంతమందికి ఇష్టం? మా ఇంట్లో చాలా ఇట్లా చేస్తేనే బాగా ఇష్టంగా తాగుతారండి, తీయగా. ఇంకోండి ఇదే విధంగా మజ్జిగ పోసుకొని చక్క ఉప్పు వేసుకుని కూడా తాగుతాడు, ఎండలకి మంచిదని. ఇది కొంచెం చల్లారాక మన గ్లాస్లో పోసుకొని తాగడమేనండి. ఇంకా అయిపోయిందండి, గ్యాస్ ఆపేసుకోవచ్చు. ఇగోండి రాగి మాల్టోవా. ఎంతమందికి ఇష్టం? ఏమంటే చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ కొట్టండి. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్పుడు నేను పెట్టిన వీడియోస్ అన్నీ వస్తాయి. ప్లీజ్ లైక్ అండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్. టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా, చేయకపోతే ఇప్పటి వరకు. ప్లీజ్ లైక్ అండి.